సభకు నమస్కారం. ఈరోజు మీ ఉత్సాహం చూస్తూ ఉంటే నా జీవితంలో ఎప్పుడు కూడా ఒక సముద్రం మారిగా ఇంతమంది దళితులు ఒక దిక్కడ చేరారంటే ఇది ఒక చరిత్ర. ఈ చరిత్ర సృష్టించిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు గారు, మంత్రివర్గ సభ్యులు ఆనందబాబు గారు, జవహర్ గారు, వర్ల రామయ్య గారు, అదే మరిగా జూపుడి గారు, వేదికపై ఉండేటువంటి సహచర మంత్రివర్గ సభ్యులందరికీ, గౌరవ పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, రాష్ట్రంలో అన్ని ప్రాంతాల నుంచి, అన్ని గ్రామాల నుంచి ఈ ప్రత్యేక కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నా. మీ ఉత్సాహం చూస్తా ఉంటే మీ అభిమానం చూశాను. హెలికాప్టర్ దిగి వస్తున్నాను, ఎక్కడ చూసినా మీరే ఉన్నారు. నెల్లూరు పూర్తిగా స్తంభించే పరిస్థితి వచ్చింది. ఇది ఒక చరిత్ర. చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనందరం దళిత తేజం, తెలుగుదేశం పార్టీ ఒక కార్యక్రమాన్ని తీసుకుని దళిత సంక్షేమమే తెలుగుదేశం ప్రభుత్వం యొక్క ధ్యేయంగా మనం ఒక కార్యక్రమాన్ని లాంచ్ చేశాం. దళిత తేజం తెలుగుదేశం అనే కార్యక్రమం కింద జనవరి 26వ తారీఖున ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. చాలా సంతోషం. గ్రామం వెళ్ళాం, మీలో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చాం. 83 రోజులు అన్ని దళిత వాడల్లో పర్యటించి మీకు సంఘీభావాన్ని తెలియజేసి మీలో ఒక పెద్ద చైతన్యాన్ని తీసుకొచ్చి ఈరోజు నెల్లూరులో లక్షల మంది సమక్షంలో ఈ మహాసభ పెట్టామంటే, నేను కూడా 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాను, కానీ తెలుగుదేశం పార్టీ కూడా ఎప్పుడూ చేయనటువంటి, ఏ పార్టీ కూడా నిర్వహించినటువంటి ఒక చరిత్ర సృష్టించే కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ నిర్వహించాం. దీనికి నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడే మిమ్మల్ని అడుగుతున్నా, ఎప్పుడైనా తమ్ముళ్ళు ఇలాంటి కార్యక్రమం జరిగిందా? మా ఆడబిడ్డలో మీరు చెప్పండి, జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మైక్ సరిగా లేదు, చూసుకోయా. ఈరోజు జరగలేదంటే గట్టిగా చప్పట్లు కొట్టి బ్రహ్మాండమైన కార్యక్రమం అని గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పాలి. ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే ఇలాంటి కార్యక్రమం వల్ల దళితులలో ఒక ఐకమత్యం, ఒక స్ఫూర్తి వస్తుంది, నాయకత్వం పెరుగుతుంది, మీలో కూడా ఒక ఆత్మగౌరవం పెంచే పరిస్థితి వస్తుంది. దానికి శ్రీకారం చుట్టిన రోజు ఈ రోజు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నా ఆలోచన ఒకటి, దళితుల్లో సమర్థవంతమైన నాయకత్వం రావాలి. ఉన్నారు, ఇంకా నాయకత్వానికి పదును పెట్టాలి. పదును పెట్టి అందరికంటే మిన్నగా అన్ని రంగాలలో పైకొచ్చే వరకు మీకు నేను అండగా ఉంటా, చేయూతనిస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఈరోజు మీరు ఒకసారి చూస్తే అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు, దేశానికి రాజకీయ స్వాతంత్రం వచ్చింది కానీ ఆర్థిక సామాజిక స్వాతంత్రం రాలేదు. దళితులకు మిగిలిన వారితో సమాన అవకాశాలు
వనరులు, ఆర్థిక స్వావలంబన వస్తేనే దేశానికి అసలైన స్వాతంత్రం వచ్చినట్లని అంబేద్కర్ గారు ఎప్పుడో చెప్పారు. ఆ అంబేద్కర్ గారి ఆశయాల్ని నిజం చేయాలంటే మనమందరం కూడా ముందుకు పోవాలి. మన నాయకుడు ఎన్టీ రామారావు గారికి ఆదర్శం ఒక పక్క అంబేద్కర్ గారు, ఇంకొక పక్క బాబు జగజీవన్ రామ్ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. వీళ్లే కాకుండా జ్యోతిరావు పూలే గారు ఒక మాట చెప్పారు. దళితుల్ని ఉద్ధరించడం అంటే వారికి అన్నం పెట్టడం కాదు, వారి అన్నం వారి ఆత్మగౌరవంతో సంపాదించుకుని ఆత్మాభిమానంతో జీవించేలా వారిని శక్తివంతులు చేయడమని. నేను ఈ రెండు కూడా సాధ్యం చేయాలని ఈరోజు మనం అందరం కూడా ముందుకు పోతున్నాం. మీరు ఒకసారి చూస్తే కాంగ్రెస్ హయాంలో ఏం జరిగిందో ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మీ అందరి కోసం చరిత్రలో ఎప్పుడూ జరగని కార్యక్రమాలు నేను తీసుకున్నాను. మీరందరూ ఈ ప్రభుత్వం పట్ల తృప్తిగా ఉన్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మేము ఉన్నామంటే గట్టిగా చప్పట్లు కొట్టి మేము ఆనందంగా ఉన్నామని చెప్పాలి. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఎప్పుడూ ఇవ్వని సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ఈరోజు మీరు ఒకసారి ఆలోచించినప్పుడు పేదలందరికీ రూపాయి కేజీ బియ్యం పెట్టాం. ముఖ్యంగా షెడ్యూల్ కులాలకు ఎక్కువగా రూపాయి కేజీ బియ్యం ఇవ్వడం. ఇంకో పక్కన మీరు చూస్తే చాలా మంది పేదవాళ్ల కోసం సంక్రాంతి కానుక, క్రిస్మస్ గిఫ్ట్ కానీ, ఇంకో పక్క ఏదైతే రంజాన్ తోఫా కానీ ఇలాంటి కార్యక్రమాలు ఇచ్చి ముందుకు పోయాం. నేను ఒకటి ఆలోచించాను, పేదవాళ్లలో దళితుల్లో చాలా మంది గ్యాస్ కనెక్షన్లు లేవు. అందుకని ఈరోజు పొగ పొయ్యిలో ఎవ్వరూ ఉండకూడదని 100% గ్యాస్ కనెక్షన్లు ఇచ్చావంటే అది నాకు మీ మీద ఉండే ప్రేమని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది కాకుండా ఈరోజు మీరు చూస్తే తమిళలో కసబాపాలమ్మ టైం తక్కువ ఉంది, డప్పులాపాలి చాలా బాగా చేస్తున్నారు. మీకు మనస్ఫూర్తిగా అభినందనలు. మీరు కొంచెం ఆపాలి. ఇంకా ప్రతి ఒక్కదానికి డప్పులు కొడితే మొత్తం మీటింగ్ అంతా కూడా ఇబ్బంది అవుతుంది. ఇంకా మీరు ఆపేయండి, లాస్ట్లో కొడదాం. ఇంకో పక్క మీరు చూస్తే ఈరోజు పింఛన్లు, చాలా మంది పేదవాళ్లు అందులో కూడా షెడ్యూల్ కులాల్లో ఉన్నారు, దళితుల్లో ఉన్నారు. అందుకే నేను ఆలోచించాను. ఆ రోజు ఒక మాట చెప్పాను, ప్రతి ఇంటికి ఒక పెద్ద దిక్కుగా ఉంటానని. మీ పిల్లలు చూసుకోకపోయినా పెద్ద కొడుకుగా ఉండి మిమ్మల్ని ఆదుకుంటానని చెప్పి నెలకు 1000 రూపాయలు క్రమం తప్పకుండా పంపించిన ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన చంద్రన్న పెళ్లి కానుక ఇస్తున్నాం. ఈరోజు రాబోయే రోజుల్లో షెడ్యూల్ కులాలందరికీ 40,000 రూపాయలు చొప్పునిచ్చి పెళ్లి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఎవరికైనా ఇబ్బంది వస్తే చంద్రన్న బీమా పెట్టి యాక్సిడెంట్లో చనిపోతే 5 లక్షల రూపాయలు, సహజ మరణం అయితే 2 లక్షల రూపాయలు ఇచ్చి ఒక భద్రత కల్పిస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది కాకుండా డప్పు కళాకారులకి ఈరోజే జీవో కూడా ఇష్యూ చేశాం. ఇప్పుడే మా తమ్ముళ్ళు బ్రహ్మాండంగా డప్పులు వాయించారు. 6,000 మందికి నెలకు 1,500 రూపాయల చొప్పున పింఛన్లు ఇప్పిస్తున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఈరోజు షెడ్యూల్ కులాల పిల్లల్ని స్పెషల్ న్యూట్రిషన్ ప్రోగ్రాం పెట్టి పౌష్టికాహారం లేకుండా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అదే మరిగా ఇండ్లు కట్టే కార్యక్రమం 19 లక్షలు కడుతున్నాం. అందులో కూడా షెడ్యూల్ కులాలకి
ఇప్పటికే 25,000 రూపాయలు ఎక్కువగా ఇచ్చి పూర్తి చేయని ఇండ్లన్నీ పూర్తి చేస్తున్నాం. ఇంకో పక్క 75 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తున్నాం. ఎవరైనా షెడ్యూల్ కులాలుంటే వాళ్ళకు 75 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇచ్చి మిమ్మల్ని ఆదుకున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది కాకుండా ఈరోజు మీరు ఒకసారి ఆలోచిస్తే బడ్జెట్లో 4 సంవత్సరాల్లో 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఈ సంవత్సరం 11,500 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ప్రతి ఒక్క ఎస్సీ కాలనీలో సిమెంట్ రోడ్లు వేస్తున్నాం. ఒకప్పుడు ఎస్సీ కాలనీకి ఎవరు వచ్చేవాడు కాదు. బురద లేకపోతే దుమ్ము ఆ ప్రాంతానికి రావాలంటే అయిష్టంగా వచ్చేవారు. నేను ఒకటే చెప్పాను, ఏ అభివృద్ధి కార్యక్రమాలైనా అవి ఎస్సీ కాలనీతో ప్రారంభం కావాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని మరొక్కసారి మీ అందరూ తెలియజేస్తున్నా. అన్ని గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేస్తున్నాం. అన్ని గ్రామాల్లో ఎల్ఈడి వీధి బల్బులు పెట్టాం. అన్ని గ్రామాలకు మంచినీటి సదుపాయం కల్పిస్తున్నాం. పేదవాళ్ళందరికీ మరుగుదొడ్లు కట్టించాం. పేదవాళ్ళందరికీ ఇండ్లు కట్టిస్తున్నాం. ఇంకో పక్క ఉచిత కరెంట్ ఇస్తున్నాం. మీ ఆరోగ్యం కోసం అనేక కార్యక్రమాలు తీసుకుని ముందుకు పోతున్నాం. నేను అడుగుతున్నా, ఇప్పుడు మీ కాలనీల్లో ఒకప్పటికి ఇప్పటికి మార్పు ఉందా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. సిమెంట్ రోడ్లు వచ్చాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. వచ్చాయంటే చేతుల పైకెచ్చి ఆమోదం తెలియజేయండి. ఎప్పుడైనా ఊహించారా అని అడుగుతున్నా. ఎప్పుడు కూడా అన్ని ఎస్సీ కాలనీలకి ఒకేసారి సిమెంట్ రోడ్లు వస్తాయని ఎవరు ఊహించలేదు. ఇలాంటి మీరు చూసినప్పుడు నేను ఒకటే ఆలోచించాను, అందరికంటే పేదవాళ్లు ఎస్సీలు, గిరిజనులు కూడా ఉన్నారు. కానీ ఎస్సీలకు భూములు లేవు, ఆదాయం లేదు, అన్ని ఇబ్బందులున్నాయి. అందుకే నేను ఆలోచించింది, మీ పిల్లల్ని బాగా చదివించాలని, ప్రయోజకులు చేయాలని. ఈరోజు ఎస్సీల్లో ఉండే పిల్లలు మట్టిలో మాణిక్యాలు. వాళ్ళకు ఆదరణ ఇస్తే ప్రపంచాన్ని జయించే శక్తి మన ఎస్సీ పిల్లలకుంది. ఆ కార్యక్రమాన్ని నేను చేస్తున్నాను. 1, 2 కాదు, స్కాలర్షిప్లు పెంచాను. ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేశాం. రెసిడెన్షియల్ స్కూల్స్ సంఖ్య పెంచాం. ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచించండి, ఎస్సీ పిల్లలు చదువుకోవాల్సింది మామూలుగా సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ లో కాదు, ప్రత్యేకంగా రెసిడెన్షియల్ స్కూల్స్ లో చదువుకోవాలని పేద పిల్లలకి రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టిన ఘనత మన నాయకుడు నందమూరి తారక రామారావు గారిని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చదువు జీవితాన్ని మారుస్తుంది. ఒకరు చదువుకుంటే, విజ్ఞానాన్ని సంపాదించుకుంటే, మంచి ఉద్యోగాలు వస్తే తర్వాత భావి తరాలు కూడా సెటిల్ అయిపోతాయి. అందుకే ఆ మహానుభావుడు ఆ రోజు ఆలోచించాడు. ఆ నెంబర్ని పెద్ద ఎత్తున పెంచుతున్నాం. నా ఆలోచన ఒకటి, ఏవైతే కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయో దాంతో దీటుగా ఈ ఎస్సీ పిల్లలందరినీ రెసిడెన్షియల్ స్కూల్లో చదివించాలనేది నా ఆశయంగా ఎంపిక చేసుకున్నాను. ఇది సాధించే వరకు, అందరి పిల్లల్ని బాగా చదివించే వరకు నేను మీతో ఉంటానని మరొక్కసారి తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే, ఎప్పుడు కూడా మన పిల్లలు ఎక్కడన్నా బయట పోయి చదువుకోవాలంటే డబ్బులుండేటివి కాదు. 15 లక్షల రూపాయలు ఇస్తున్నాం. పోటీ పరీక్షలకు పోవాలంటే స్పెషల్గా వాళ్ళందరికీ డబ్బులు ఇస్తున్నాం. ఇంకో పక్క స్కిల్ డెవలప్మెంట్ కోసం ప్రత్యేకంగా డబ్బులు ఖర్చు పెట్టి 1000 మందికి స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇప్పించే పరిస్థితికి వస్తున్నాం. ఇలాంటివన్నీ కూడా ఈరోజు మీరు చూస్తే దగ్గర కొన్ని లక్షల మందికి స్కాలర్షిప్లు ఇస్తున్నాం.
ఎక్కడా ఎవ్వరికీ ఇబ్బంది లేదు. నిన్న మొన్న మీరు చూశారు, నేను డైట్ ఛార్జెస్ కూడా పెంచాను. 750 రూపాయలుంటే అక్కడి నుంచి 1050 చేశాం. 1250 ఉంటే 1400 చేశాం. కాస్మెటిక్ ఛార్జెస్ అయితే 50 నుంచి 160 రూపాయలు చేశాం. హెయిర్ కట్ ఛార్జెస్ని 12 రూపాయల నుంచి 30 రూపాయలు చేశాను. స్విచ్చింగ్ ఛార్జెస్ని 40 నుంచి 80 రూపాయలు చేశాను. దీనికి 77 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ముందుకు పోతున్నాం. 5,86,175 మంది స్టూడెంట్స్కి 2,060 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఖర్చు పెట్టాం. నేను ఒకటి ఆలోచించేది, పేద పిల్లల్ని చదివించడానికి నాణ్యమైన విద్య వారి జీవితంలో స్థిరపడే వరకు వారికి అండగా ఉంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సంవత్సరం ఎస్ఎస్సిలో మీరు చూస్తే రాష్ట్రంలో 94% పాస్ అయితే మన దగ్గర కూడా దగ్గర రెసిడెన్షియల్ స్కూల్స్ లో 94% పాస్ అయ్యారు. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ లో 91% పాస్ అయ్యారు. ఇంటర్మీడియట్ లో స్టేట్ యావరేజ్ 73 ఉంటే అదే రెసిడెన్షియల్ స్కూల్లో 84 ఉంది. దానికంటే ఎక్కువ పాస్ అయ్యే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన నేను ఈరోజు ఆలోచించేది, మన పిల్లల్ని బాగా టెక్నాలజీలు కూడా ముందుకు పోవాలని అటల్ టింకరింగ్ ల్యాబొరేటరీస్ కూడా పెట్టి అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ లో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. ఇటీవల రెసిడెన్షియల్ స్కూల్స్ నుంచి చాలా మందిని చూస్తే జేఈ ఎగ్జామ్స్ పోతున్నారు, ఐఐటి గ్రాడ్యుయేట్స్ అవుతున్నారు, డాక్టర్లు అవుతున్నారు. ఇది ఒక శుభ పరిణామం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్క కొంతమంది పిల్లలు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కారు. వాళ్ళందరికీ కూడా 10 లక్షల రూపాయలు సహాయం చేశాం. ఇంకో పక్క గిన్నీస్ రికార్డు కూడా క్రియేట్ చేశారు. కోలాటంలో గిన్నీస్ రికార్డు క్రియేట్ చేశారు. మారథాన్ రిలే డ్యాన్స్ లో గిన్నీస్ రికార్డు క్రియేట్ చేశారు. కూచిపూడి డ్యాన్స్ లో గిన్నీస్ రికార్డు క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చారు. ప్రపంచంలో ఎక్కడ పోటీ జరిగినా ఆ పోటీ కోసం మన పిల్లల్ని పంపించే పరిస్థితికి వస్తున్నాం. ఈరోజు మీరు చూస్తే ఈ స్ఫూర్తి శాశ్వతంగా ఉండడానికి అంబేద్కర్ స్మృతి వనాన్ని ఆయన 125 సంవత్సరాల సందర్భంగా మనం ఏర్పాటు చేసే పరిస్థితికి వచ్చాం. చాలా మంది మాటలు చెప్పారు, ఎవరూ ఎక్కడా చేయలేదు. 125 అడుగుల ఎత్తుతో అంబేద్కర్ విగ్రహాన్ని మన నూతన రాజధాని అమరావతిలో నిర్మాణం చేసే ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం. దీన్ని మీరు చూస్తే 125 అడుగుల ఎత్తు, మెమోరియల్ లైబ్రరీ, రీడింగ్ హాల్ కానీ, బుద్ధిస్టు జ్ఞాన కేంద్రం కానీ, ఓపెన్ ఎయిర్ థియేటర్ కానీ, లేజర్ వీడియో ప్రొజెక్షన్ కానీ, మల్టీపర్పస్ కన్వెన్షన్ హాల్ అన్నీ పెట్టాం. ఇంకో పక్క రాజధానిలో బాబు జగజీవన్ రామ్ స్మృతి వనానికి 10 ఎకరాలు ఇచ్చాం. 50 కోట్లు ఖర్చు పెడుతున్నాం. అది కూడా ఒక స్ఫూర్తిదాయకంగా ప్రతి ఒక్కరికి ఒక స్ఫూర్తినిచ్చే విధంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలతో ఈరోజు మనం బడ్జెట్ ఎన్నో కష్టాలున్నాయి. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, రాష్ట్ర విభజన జరిగినప్పుడు కనీసం జీతాలు కూడా ఇవ్వగలుగుతామా, పింఛన్లు ఇస్తామా, ఏ విధంగా ఉంటామని ఆందోళన చెందిన సందర్భం. కేంద్రం సహకరించలేదు. నేను ఒకటి ఆలోచించాను, ఈ షెడ్యూల్ కులాలకు అన్యాయం జరగడానికి వీలు లేదు. ఎన్ని కష్టాలున్నా పర్వాలేదని 4 సంవత్సరాల్లో 40,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టిన ఘనత, ఖర్చు పెట్టిన ఘనత మన ప్రభుత్వానికి చెందిందని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీలో కూడా ఒక ఆలోచన రావాలి. ఈరోజు మీరు చూస్తే సంక్షేమ కార్యక్రమాలు బాగా ఇచ్చాం. నరేగా కింద రోజుకు 200 రూపాయలు ఉపాధి కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ సంవత్సరం 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నాం.
ఇంకో పక్కన మీ గ్రామానికి కావాల్సిన అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్డు కానీ అన్ని కూడా చేసే పరిస్థితికి వచ్చాం. ఇటీవల నేను గ్రామ దర్శనంలో వెళ్ళాను, గ్రామాలకు వెళ్ళాను, షెడ్యూల్ కాలనీలకు వెళ్ళాను. అది చూసినప్పుడు నేను చాలా తృప్తి పడ్డాను, ఆనందపడ్డాను. నా జీవితం సార్థకమైందని ఆనందపడ్డానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకప్పుడు దళిత కాలనీకి పోతే మట్టి దుమ్ము, అక్కడ పోవాలంటేనే ఇష్టం లేని పరిస్థితిలో నాయకులు ఉండేవారు. ఈరోజు మనం ఆ దళిత కాలనీ కానీ గ్రామాల్లో పల్లెలకు కానీ పోయినప్పుడు ఒక పరిశుభ్రమైన వాతావరణం ఎన్ని క్రియేట్ చేస్తున్నాం. తొందరలోనే అన్ని దళిత కాలనీల్లో డ్రైనేజ్ వ్యవస్థ కూడా ఏర్పాటు చేస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. దీనికి కూడా శ్రీకారం చుడతాం. ఈరోజు మీరు ఒకసారి ఆలోచించినప్పుడు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా సుజావుగా జరగాలంటే మీలో ఐకమత్యం రావాలి. ఐకమత్యంతో మీరు ముందుకు పోయే పరిస్థితి రావాలి. ఒకసారి మీరు ఆలోచించండి, గడిచిన కాలంలో ఏం చేశారని. ఒకప్పుడు మీరు చూస్తే కాంగ్రెస్ హయాం ఉంది, దళితులకు న్యాయం చేశారా అని నేను అడుగుతున్నాను. ఆ రోజు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఎస్సీ కార్పొరేషన్కు డబ్బులు ఇవ్వలేదు, ఎస్సీ కార్పొరేషన్ మూసేశారు. మళ్లీ ఈరోజు ఎస్సీ కార్పొరేషన్కి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఘనత ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని. అవునా కాదా మీరే చెప్పాలి. ఇంకో పక్క లిడ్ క్యాప్ కూడా పెట్టి దానికి కూడా 60 కోట్ల రూపాయలు ఇచ్చి వాళ్ళను కూడా ముందుకు తీసుకుపోయే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇంకో పక్క మీరు ఒకసారి ఆలోచిస్తే ఈరోజు రాష్ట్రంలో క్రిస్టియన్స్ ఉన్నారు. ఇప్పుడే రామయ్య గారు చెప్పారు, దేశంలో మీరు ఒకసారి చూస్తే షెడ్యూల్ కులాలకు అభద్రతాభావం వచ్చింది. రాజ్యాంగంలో ఇచ్చిన హక్కుల్ని ఉల్లంఘించే పరిస్థితికి వచ్చారు. కొన్ని దిక్కల దాడులు చేశారు. నాయకత్వం వివక్షత చూపించే పరిస్థితికి వచ్చింది. దీనివల్ల ఎక్కడ కూడా దాడులు చేసి దళితులకు రక్షణ లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. ఇటీవల సుప్రీంకోర్టులో రిజర్వేషన్ల విషయం వచ్చినప్పుడు కానీ, ఎస్సీ అట్రాసిటీస్ యాక్ట్ వచ్చినప్పుడు కానీ సరిగా కూడా ఆర్గ్యూ చేయలేకపోయారు. దానివల్ల దేశం అంతా ఆందోళన వచ్చింది. పోలీసు కాల్పులు చేశారు. 10-12 మంది దళితులు చనిపోయే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు నేను ఒకటే చెప్తున్నది, ఈ విషయంలో మన నాయకులు మీకు అండగా నిలబడ్డారు, నేను కూడా అండగా నిలబడ్డాం. మొట్టమొదటిసారిగా దళితుల పైన దాడులు జరుగుతున్నాయని మన నాయకులు ఢిల్లీకి వెళ్లి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను కలిసి నిరసన తెలియజేశారని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ఎవరూ చేయలేదు, మనమే చేశాం. దళితుల తరపున పోరాడుతున్నాం. ఇంకో పక్క ఇక్కడ చాలా మంది దళితులున్నారు. మీరందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, క్రిస్టియన్స్ గా కూడా మారారు. కానీ దళితులు క్రిస్టియన్లుగా మారితే రిజర్వేషన్లన్నీ బీసీడీకి వెళ్ళిపోతున్నాయి. ఎస్సీ రిజర్వేషన్ రావడం లేదు. నేను అందుకనే మీ అందరికీ హామీ ఇస్తున్నాను, మీ తరపున తెలుగుదేశం పార్టీ పోరాడతాం. కన్వర్టెడ్ క్రిస్టియన్స్ కూడా దళితులకు దళితులుగానే మీకు రిజర్వేషన్ ఉండే వరకు పోరాడతామని మీ అందరికీ హామీ ఇస్తున్నాం. మీరు కూడా గట్టిగా మీ హర్షాన్ని ఆమోదాన్ని తప్పకుండా మేము కూడా పోరాడతాం, అండగా ఉంటాం, సాధించుకుంటామని గట్టిగా చెప్పాలి. కలిసి వస్తారా అని అడుగుతున్నా, పోరాడతారా అని అడుగుతున్నా. గట్టిగా పోరాట పట్టున చూపించండి, చేలు పైకెత్తి. ఇది న్యాయం అవునా కాదా అని అడుగుతున్నా. న్యాయం అయితే గట్టిగా చప్పట్లు కొట్టి న్యాయం అని చెప్పండి. న్యాయమైన కోరిక కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చూపించే పరిస్థితి వచ్చారు. ఇది చాలా దుర్మార్గం. దీనికోసం మనం గట్టిగా పోరాడవలసిన అవసరం ఉంది.
గుంటూరులో 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి క్రిస్టియన్ భవనం కూడా కడుతున్నాం. ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే దేశం మొత్తం నేను ఇప్పుడే చెప్పాను, దాడులు విపరీతంగా పెరిగాయి. ఈ దళిత మహాసభ ద్వారా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం, గర్హిస్తున్నాం. దళితులపైన దాడులు ఆపమని కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తూ గట్టిగా మీరందరూ చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయాలి. మన హక్కులు కాపాడాలి. దేశం మొత్తం కూడా ఎక్కడైతే దాడులు జరుగుతున్నాయో ఆ దాడులు ఆపాలి. కేంద్రం కూడా అండగా ఉండాలని మనం గట్టిగా నినదించాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళితులపైన సీత కన్నం, దళిత వాడలపైన సీత కన్నం. ఒక్క ఊరిలో సిమెంట్ రోడ్డుగా వేశారా? ఒకరికి ఇల్లు కట్టించారా? మీకు ఏం చేశారో ఒక్కసారి ఆలోచించండి. కాదు, అతను ఏమీ చేయలేదంటే గట్టిగా చప్పట్లు కొట్టి మీ వ్యతిరేకత తెలియజేయండి. చేసిందేమీ లేదు, మాటలు చెప్పారు, మనల్ని అన్ని విధాలా ముంచారు. ఇంకో పక్కన ఆలోచిస్తే ఎస్సీ సబ్ ప్లాన్ అని పేరు పెట్టి పులివెందల రింగు రోడ్డు, అదే మరిగా హైదరాబాద్లో ఎక్కడికక్కడ హుస్సేన్ సాగర్లో రోడ్డు, ఇలాంటి కార్యక్రమాలు చేశారు తప్ప షెడ్యూల్ కులాలకు వరగబెట్టింది ఏమీ లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎస్సీ జడ్ల పేరు పెట్టి ఎక్కడికెక్కడ దళిత భూములు లాక్కొని వేరే వాళ్ళకందరికీ అప్పజెప్పారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు మాట్లాడుతున్నాడు. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి, నేను అడుగుతున్నా, 125 సంవత్సరాలు అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంలో అసెంబ్లీలో చర్చ తీసుకుంటే ఆ చర్చ కూడా రాకుండా బాయ్కాట్ చేసిన వ్యక్తి, దళితులపైన ఎలాంటి ప్రేమ ఉందో మనం అందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏం తమ్ముళ్ళు, ఇతనికి దళితులపైన ప్రేమ ఉందా అని అడుగుతున్నా. ఈయన ప్రేమ కేసుల పైన. అందుకే నరేంద్ర మోడీ గారికి, ఎన్డీఏ గవర్నమెంట్కి దాసోహం చేసే పరిస్థితికి వచ్చాడు. అలాంటి వ్యక్తి ఈరోజు ఒక పక్క మీ పైన దాడులు చేస్తా ఉంటే, మొన్నటి వరకు మీ పేరు చెప్పి ఓట్లు వేయించుకుని ఈరోజు మీకు ద్రోహం చేసే విధంగా ఎన్డీఏ గవర్నమెంట్కి దాసోహం చెప్పిన వ్యక్తికి బుద్ధి చెప్పాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చెప్పాలంటే గట్టిగా చెప్పండి. ఈయన వల్ల ఏవైనా లాభాలు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరికైనా ఒక్క పైసా ఆదాయం వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ జీవితాల్లో వెలుగు తెచ్చావా లేదని మిమ్మల్ని అడుగుతున్నా. తెచ్చారు అంటే గట్టిగా తెచ్చారు అని మీరు చెప్పాలి. ఇంకొక పక్క నేను ఇప్పుడే కాదు, తెలుగుదేశం నేను కానీ అనేక సందర్భాల్లో మీకు న్యాయం చేయడం కోసం ముందుకు పోయాం. నేనే ఆ రోజు జస్టిస్ పొన్నయ్య గారి ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ వేశాను. ఆ కమిషన్ వేసి ఈరోజు ఎస్సీ ఎస్టీ కమిషన్ వేస్తే రాజశేఖర్ రెడ్డి దాన్ని కూడా నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చాడు. 2003లోనే 200 కోట్ల రూపాయలు విద్యుత్ బకాయిలుంటే మాఫీ చేశారు. మన నాయకుడు ఎన్టీ రామారావు గారు నేషనల్ ఫ్రంట్ కన్వీనర్గా ఉన్నప్పుడు అంబేద్కర్ గారికి భారతరత్న ఇప్పించిన ఘనత ఎన్టీ రామారావు గారికి దక్కింది. హైదరాబాద్లో జగజీవన్ రావు విగ్రహం కూడా మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారే దానికి నాంది పలికారు. అదే మరిగా కేఆర్ నారాయణను రాష్ట్రపతి కావడం కానీ, బాలయోగి స్పీకర్ కావడం కానీ, ప్రతిభా భారతి మన అసెంబ్లీ స్పీకర్ కావడం కానీ ఇవన్నీ మన పేరులోనే జరిగాయి.
మాధవరావుని చీఫ్ సెక్రటరీగా చేశాం. ఇంకో పక్క 22,000 ఉద్యోగాలు బ్యాక్లాగ్ అన్ని పూర్తి చేశాం. మొబైల్ కోర్టులు పెట్టాం, స్పెషల్ కోర్టులు పెట్టించాం, ఎస్సీ హక్కులు కాపాడాం. ఇంకో పక్కన మీరు చూస్తే ప్రైవేటు భూములు కూడా మీకు కొనిచ్చే కార్యక్రమం, ల్యాండ్ పర్చేస్ కార్యక్రమానికి నేనే శ్రీకారం చుట్టాను. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దళితుల ఉద్యోగాల్లో ప్రమోషన్లు కూడా ఇచ్చింది మొట్టమొదటిసారిగా నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అంత మనపు ఉద్యోగాల్లో రిజర్వేషన్ లేని పరిస్థితి నుంచి ఆ రోజు ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్లు ఇచ్చాం. ఈ రోజు ఒకే ఒక విషయం మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. 4 సంవత్సరాలుగా కేంద్రం మనకు సహకరించలేదు. మనకు అన్ని ఇబ్బందులే. ఒక పక్క ఇబ్బందులున్నాయి, ఇంకో పక్క నేనెక్కడా రాజీ పడలేదు. పేదవాడికి ఎక్కడా అన్యాయం జరగకూడదని ఇంకా అవసరమైతే 2-3 గంటలు ఎక్కువ కష్టపడతాను, రాత్రింబగుళ్ళు శ్రమ చేస్తాను. మీరందరూ ఆనందంగా ఉండాలని పేదవాళ్ల కళ్లల్లో ఆనందమే నా ధ్యేయంగా పనిచేస్తున్నాను. దీనికి మీరు ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది. అందుకని ఈరోజు మీరు చూసినప్పుడు ఈరోజు జగజీవన్ రామ్ గారు ఒకసారి ఒక మాట చెప్పారు. ఆయన 1977లో జగజీవన్ రామ్ గారు పార్లమెంట్లో మాట్లాడుతూ ఈ దేశంలో దళితుడు ఎవరికంటే తీసిపోడు, మిగిలిన వారంతా ఎదిగి బలపడ్డారు, కానీ దళితుడు పసివాడుగానే ఉండిపోయాడు. ప్రజాస్వామ్య ప్రభుత్వం తల్లి ప్రేమని, తండ్రి పోషణ అందించగలిగితేనే దళితులు మిగిలిన వారితో సమానంగా ఎదుగుతారు. సమాజంలో 22% జనాభా పట్ల ఈ ప్రత్యేక అభిమానం చూపిస్తేనే దళితులు వారి శక్తి సామర్థ్యాలు నిరూపించుకోగలుగుతారని ఆ రోజు జగజీవన్ రామ్ గారు పార్లమెంట్లో చెప్పారు. నేనందరికీ మీకు హామీ ఇస్తున్నా, మీకు అండగా ఉంటా. ఎన్ని కష్టాలు వచ్చినా పర్వాలేదు, దళితుల్ని అందరికంటే ముందు తీసుకుపోవడానికి ప్రత్యేకమైన శ్రద్ధ పెడతా, మీకు ప్రత్యేక బాధ్యత ఇస్తా, ప్రత్యేకంగా మీ మీద శ్రద్ధ పెట్టి చేయూతనిస్తాను. నేను ఇప్పుడే కాదు, ఇంత మునిపే దళితులకు ముందడుగనే కార్యక్రమాన్ని పెట్టాను. ముందడుగు ద్వారా దళితులకు ప్రాధాన్యత ఇవ్వాలని. ఈరోజు అందుకనే మీరు ఒకసారి చూస్తే ఇప్పటికే చాలా కార్యక్రమాలు ఇచ్చాం. ఈరోజు మళ్లీ ప్రత్యేకంగా మీరందరూ ఇక్కడున్నారు. నా ఆలోచన ఒకటి, మీలో ఐకమత్యం రావాలి. పేదవాళ్ళు ఎక్కడున్నా న్యాయం జరగాలి. దళితుల్లో కూడా అసమానతలు ఉన్నాయి. మీ అసమానతలు తగ్గించే బాధ్యత, అందరికీ న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభా సందర్భంగా మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను ఒక ధ్యేయంగా పెట్టుకున్నది సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి, అభివృద్ధి కార్యక్రమాలతో మౌలిక సదుపాయాలు చేయాలి. అదే సమయంలో మీ కాళ్లపైన మీరు నిలబడే విధంగా ప్రతి ఒక్క కుటుంబం 10,000 రూపాయలు ఆదాయాన్ని సంపాదించుకున్న నెలకి రాబోయే రోజుల్లో ఆర్థిక అసమానతలు తగ్గే విధంగా మనం ముందుకు పోవాలి. ఆ వ్యవస్థకు శ్రీకారం చుట్టాలి. దీనికి ఎంత డబ్బులైనా పర్వాలేదు, మీలో ఒక చైతన్యం రావాలి. దళిత తేజం ద్వారా మీలో ఒక చైతన్యం వచ్చింది, ఒక స్ఫూర్తి వచ్చింది, ఒక ఐకమత్యం వచ్చింది. అవునా కాదా? ఈరోజు ఈ దళిత తేజం ఇక్కడ ఆగడానికి వీలు లేదు. ఇది నిరంతరం కొనసాగాలి. అందుకని ఇప్పుడే మన నాయకులు చెప్తున్నా, అవసరమైతే మన అమరావతిలో దళిత పార్లమెంటు పెట్టి దేశంలో ఉండే నాయకులందరినీ పిలిపించి, మన దేశంలో ఉండే మన రాష్ట్రంలో నాయకులు పెట్టి
ఒక పెద్ద ఎత్తున మీలో ఒక స్ఫూర్తిని తీసుకొస్తాం. ఇంకా ఏం చేయాలో ఆలోచిస్తాం. ఇప్పుడు చేసిన పనుల యొక్క ఫలితాలు సమీక్షిస్తాం. ఇప్పుడు దళిత తేజం ఉంది. అవసరమైతే దళిత మిత్ర కూడా పెడతాం. సాధికార మిత్రం అరగానే దళిత మిత్రను పెట్టి దళితులకు ప్రభుత్వం ఏం చేస్తా ఉందో చేయూతనివ్వడానికి అన్ని కార్యక్రమాలు మీకు అందుబాటులో పెట్టడానికి దళిత మిత్రను కూడా తీసుకొస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల ప్రతి ఒక్క దళిత కుటుంబానికి అర్థమవుతుంది ప్రభుత్వం ఏం చేస్తున్నాం, ఇంకా ఏం చేయాలో అర్థం చేసుకునే పరిస్థితికి వస్తారు. ఈరోజు మీ అందరికి కూడా ఇండ్ల కోసం 1,50,000 రూపాయలు ఇస్తున్నాం. ఈరోజు ఈ సభ ద్వారా అనౌన్స్ చేస్తున్నాను. 1,50,000 కాదు, రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి దళితులు కట్టుకునే ఇంటికి 2 లక్షల రూపాయలు ఇస్తామని ఈ సభ సందర్భంగా అనౌన్స్ చేస్తున్నాను. ఇంకో పక్కన దళితులందరికీ 75 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తున్నాం. రాబోయే రోజుల్లో 75 యూనిట్లు కాదు 100 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇంకో పక్క దళితులందరికీ ఇంటి జాగాలు కావాలా లేదా? అందుకని ఈ సంవత్సరం 250 కోట్ల రూపాయలు ఇంటి జాగాలకే పెట్టి ప్రతి ఒక్కరికి ఇంటి జాగా ఇప్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఆనందంగా ఉన్నారని అడుగుతున్నా మిమ్మల్ని. ఇంకా తక్కువ చప్పట్లు కొడుతున్నారు తమ్ముళ్ళు. నేను కష్టపడేది మీకోసం. నాకు కావలసింది మీ అభిమానం, మీ ఆదరణ. దళితులు పూర్తిగా సంపూర్ణంగా నాకు ఆదరణ ఇస్తే, అభిమానిస్తే కొండంత ధైర్యం వస్తుంది. ఎక్కడా లేని పనులు చేసే శక్తి వస్తుంది. అండగా నిలబడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, నిలబడతామని. ఇంకో పక్కన అంబేద్కర్ భవన్లు కానీ జగజీవన్ రామ్ భవన్లకి 150 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం. న్యూ రెసిడెన్షియల్ స్కూల్స్ కి 15కి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం. మోడర్న్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలకి 26 కాలేజీలకి 800 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం. 40 న్యూ కాలేజ్ హాస్టల్ కోసం 120 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం. 100 జనాభా ఉండి ఎస్సీ కాలనీలకి సీసీ రోడ్డు కానీ బీటీ రోడ్డు కానీ ఇప్పిస్తాం. 280 కోట్లు పెట్టి మీరు దర్జాగా మీ కాలనీ నుంచి మెయిన్ రోడ్డుకు పోవాలన్నా, ఎక్కడ పోవాలన్నా మట్టి రోడ్డు లేకుండా బీటీ రోడ్డు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. డ్రింకింగ్ వాటర్కి 250 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం. రెసిడెన్షియల్ స్కూల్స్ లో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంస్ కట్టి దగ్గర ఒక 60 కోట్లు పెట్టి మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు మీరందరూ ఇక్కడున్నారు. డప్పులు కొట్టే వాళ్ళకి, కళాకారులకి దగ్గర 6,000 మందికి 1,500 రూపాయలు ఇచ్చాం. ఇప్పుడు కొంతమంది చెప్పుల పని కూడా కుట్టుకుంటారు. రోడ్డు పక్కన కూర్చొని చెప్పులు కుడుతున్నారు. వాళ్ళకు కూడా ఆర్థిక సహాయం చేసి వాళ్ళకు కావలసిన పనిముట్లు ఇప్పించి అదనంగా నెలకొక 1,000 రూపాయలు వాళ్ళకు కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇంకో పక్క లిడ్ క్యాప్ ద్వారా చిన్న బడ్డీ కొట్లు నిర్మించి చర్మకారు వృత్తిని పూర్తిగా ప్రోత్సహించి ఆ కొట్లకు కావాలంటే కరెంటు కూడా ఉచితంగా ఇస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ప్లేసెస్ లో కూడా ఎక్కడికక్కడ
ఈ యొక్క చెప్పులు అమ్ముకునే విధంగా కొన్ని షాపులు ఇవన్నీ కట్టించి దీనికి కూడా ఏం చేయాలనో అవన్నీ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, ఈరోజు 1-2 కాదు, నేను తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. దీనికంటే బాగా చేసిన ప్రభుత్వాలు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. 4 సంవత్సరాల్లో చేశామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేసినప్పుడు నాకు అండగా ఉండే బాధ్యత మీకుందా లేదా అని అడుగుతున్నాను. ఉంది అంటే 2 చేతులు పైకి చెప్పండి ఉందని. ఉంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉంటామంటే గట్టిగా చప్పట్లు కొట్టి ఉంటామని చెప్పండి. నిన్న ఈరోజు మిగిలిన పార్టీల యొక్క గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. దళితులందరూ తెలుగుదేశానికి వెళ్లిపోయారు, మాకేం మిగల్లేదు, భవిష్యత్తులో మా పార్టీ ఖాళీ అని భయపడిపోయే పరిస్థితికి వచ్చారు తమ్ముళ్ళు. అది వాళ్ళ దివాలా కోరుతనను. విభజన జరిగితే, అన్యాయం జరిగితే మన పట్ల మనతో నిలబడవలసిన నాయకులు కేసుల కోసం లాలూచి పడి ఎన్డీఏ గవర్నమెంట్కి దాహోదం చేయడం, నరేంద్ర మోడీకి దాసోహం చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, రేపు ఎన్నికల్లో 25 సీట్లు గెలిపించండి, ప్రత్యేక హోదా తెప్పిస్తా, రాష్ట్రాన్ని బాగు చేస్తా. 4 ఏళ్లు కేంద్రం సహకరించకపోయినా మీకు న్యాయం చేశాను. అదే కేంద్రం సహకరించుంటే ఇంకా బ్రహ్మాండంగా చేసేవాడిని తమ్ముళ్ళు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకని ప్రతి ఒక్క దళిత వాడలో, దళిత కుటుంబం పైన, ప్రతి ఒక్క దళితుల్లో గుండెల్లో పెట్టుకోవాల్సిన పార్టీ తెలుగుదేశం పార్టీ. పెట్టుకుంటామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయండి. ఈరోజు మనం చేసే పనులు కొంతవరకే, ఇంకా చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. మీరు అందరితో సమానంగా పైకి రావాలి, సమాన అవకాశాలు మీకు రావాలి. అది వచ్చే వరకు ఈ ఉద్యమం ఆగదు, నా తోడ్పాటు ఆగదు, నా ఆలోచన ఆగదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తూ, రేపు గ్రామానికి పోయినప్పుడు ఇక్కడ జరిగిన మీటింగ్ వివరాలు మీరు చెప్పాలి, ఇంటింటికి చేరవేయాలి, చైతన్యం తీసుకురావాలి. దళిత తేజం నిరంతరం కొనసాగాలి. మీరందరూ కూడా దళిత మిత్రులుగా తయారు కావాలి. అప్పుడే మనం అనుకున్న లక్ష్యాన్ని నెరవేరుస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈరోజు మీ ఉత్సాహం చూసిన తర్వాత ఇది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. చాలా హ్యాపీగా ఉన్నా. పేదల గుండెల్లో నాకు స్థానం దొరికిన దానికి నా ఉత్సాహం చూస్తే ఎప్పుడూ లేనంత ఆనందంగా ఈరోజు ఉన్నానని చెప్పి తెలియజేసుకుంటూ, మరొకసారి ఇటీవలనే క్రీడల్లో కూడా బాగా ప్రోత్సహించాం. కొంతమంది ఒలింపిక్ గేమ్స్ కూడా పంపిస్తున్నాం. రాగాల రాహుల్ను కూడా అదే కోవలో మనం చేసి ఒలింపిక్ గేమ్స్ కూడా పంపించే పరిస్థితి వచ్చింది. ఒక రంగం కాదు, అన్ని రంగాలలో దళితుల మొదటి స్థానంలో ఉండాలన్న కోరిక. అది సాధిస్తాం. సాధించే వరకు మీరు అండగా ఉండాలని మరొకసారి కోరుతూ మీ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇంత బ్రహ్మాండంగా చేసిన మా తమ్ముళ్ళకి, అన్నలకి, దళిత సోదరి సోదరులందరికీ శిరస్సు వంచి మీ పాదాభివందనం చేస్తూ
ఈ స్ఫూర్తిని ముందుకు తీసుకుపోమని కోరుకుంటూ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి. ధన్యవాదాలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. మా దళితుల్లో ఉత్సాహాన్ని పెంచి, ఉత్తేజాన్ని పెంచి, ధైర్యాన్ని ఇచ్చిన మీకు అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆశా వర్కర్స్ మీ ముందుకు వస్తున్నారు సార్. వాళ్ళ జీతాలు పెంచి వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపినందుకు ఆశా వర్కర్స్ అందరూ కూడా పుష్పమాలతో మిమ్మల్ని సత్కరించడం కోసం ఆశా వర్కర్స్ రండమ్మా. ఆశా వర్కర్స్ అందరిని ఎలవ్ చేయండి. మీరు వెళ్ళండమ్మా, ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళండి. ఆశా వర్కర్స్ అందరూ కూడా మీరు వారి జీవితాల్లో వెలుగు నింపినందుకు, వాళ్ళ జీతాలు పెంచి వాళ్ళ కుటుంబాల్లో సంతోషాన్ని నింపినందుకు చిరు సత్కారం చేయటానికి మీ ముందుకు వస్తున్నారు సార్. ఆశా వర్కర్స్ అందరూ కూడా ఉత్తేజపూరితమైన, స్ఫూర్తిదాయకమైన సందేశం ఇచ్చిన మీకు దళిత జాతి రుణపడి ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి.